మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. నువ్వు 10 సార్లు దీన్ని వెనక్కి ముందుకు చేసి మేము 3 లక్షలు చేసాం 4 లక్షలు చేస్తాం అంటే ఆ లెక్క కూడా చెప్తా. గవర్నమెంట్ ద్వారా అంటే ఆర్బీఐ ద్వారా నువ్వు చేసినప్పుడు 4,38,000 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద 80,000 కోట్లు, కార్పొరేషన్ ద్వారా దొంగ అప్పులు అంటారు దీన్ని, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 2,48,000 కోట్లు. నేను చేయం చెప్పట్లేదు. సివిల్ సప్లై సబ్సిడీకి 36,000 కోట్లు, పవర్ సెక్టార్ డిస్కమ్ములకి అప్పు 34,000 కోట్లు అప్పున్నావు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అండ్ కాంట్రాక్టర్స్ 1,13,000 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఉద్యోగులకి 21,980 కోట్లు, సింకింగ్ ఫండ్ అంటారు దానికి 1,196 కోట్లు, వెరసి 9,74,556 కోట్ల రూపాయలు మీరు వైసీపీ అధికారంలో దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు. ఇది పక్కా. దీంట్లో నువ్వు ఎన్నిసార్లు మార్చినా 4,30,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా మీరు చేసిన అప్పులు, ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు దాన్ని.